పోతే ఇక్కడ కెనడా ప్రధానిగా మీరు చూస్తున్నారు మార్క్ కార్నీ. ఇది మనకు ఉపయోగపడేటువంటి అంశం. కెనడా ప్రధానిగా మార్క్ కార్నీ అనే వ్యక్తి మనకు ఉపయోగపడేటువంటి అంశం. మరి ఇప్పటివరకు కెనడాకు సంబంధించిన ప్రధానమంత్రులు ఎంతమంది? ఇతను ఎన్నోవాడు. ఇంతకుముందు ప్రధాని ఎందుకు రిజైన్ చేశాడు కెనడాలో ప్రధానమంత్రి. మరి డిప్యూటీ పీఎం ఎందుకు అంతకంటే ముందు రిజైన్ చేశాడు? ఆ తర్వాత మరి పీఎం రిజైన్ చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చినాయి? దాని మీద మనం మాట్లాడతాం. ఫర్దర్గా ఈ 6 పేజీలో ఉంది కాబట్టి దాని గురించి మనం డిస్కస్ చేస్తాం. అయితే ఇక్కడ ముఖ్యంగా మనం ముందుకు పోతుంటే కనుక ఇది లలిత్ మోడీ పాస్పోర్ట్ రద్దు, అది కూడా పర్సనల్ టాపిక్ కాబట్టి మనకు అది పర్సనల్ టాపిక్లో అవసరం లేదు. అన్లెస్ వాళ్ళు ఈ భారత రాజ్యాంగానికి సంబంధించిన ఏదో ఒక పోస్టులో కావచ్చు, లేదంటే ఏదైనా గవర్నమెంట్లో కావచ్చు, అధికారికమైనటువంటి వ్యక్తులు, అధికారికమైనటువంటి అంశాలు, అధికారికంగా వెలువడ్డటువంటి ఏదైనా ఒక స్కీములు కావచ్చు, లేకపోతే ఏదైనా ఒక కార్యక్రమాలు కావచ్చు, అధికారికంగా వెళ్ళి పార్టిసిపేట్ చేసినటువంటి అంతర్జాతీయ జాతీయ అంశాలు కావచ్చు, లేదా రాష్ట్రానికి సంబంధించిన రాష్ట్రీయ అంశాలు కావచ్చు, మనం డిస్కస్ చేయాలి. అవే